హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. ఒక మంచి వీడియో అండి, అందరికీ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కానీ ఏదో ఒక మార్గంలో మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి కదా. మనం మనీ పరంగా సాల్వ్ చేసుకోలేనిది ఇలా భక్తితో మనం కొద్దిగానే చేసుకోవచ్చని నా ఒపీనియను. అది ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఈ లక్ష్మీ నరసింహస్వామి పూజ అండి చాలా పవర్ఫుల్, చాలా మంచిది. చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న వాటి వస్తువులతోనే మనం పూజను చేసుకోవచ్చు. ప్రతి లక్షవారం కూడా మనం ఉదయాన్నే మనం బ్రహ్మముహూర్తంలో లేచి ఈ పూజ చేసుకున్నట్లయితే భార్యాభర్తల కీచులాట ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో, భార్యాభర్తలు గొడవలు ఉంటాయి కదా, వాళ్ళైనా ఆరోగ్య సమస్యలు ఉన్న ధనానికి మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉన్న ఈ పూజ చేసుకోండి. ముడుపు కట్టుకునే రూపంలో చేసుకుంటే ఇది చాలా బాగా అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. భక్తితో చేయాలి, చాలా మంచిదండి. రిజల్ట్ అనేది మంచిది వస్తుంది. నేను ఏ పూజ వీడియో పెట్టినా అది నేను రిజల్ట్ చూసిన తర్వాతే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను చెయ్యింది, నాకు రిజల్ట్ రాంది నేను అసలు ఏది కూడా అప్లోడ్ చేయట్లేదు. నా లైఫ్లో మంచి గుడ్ న్యూస్ చూసిన తర్వాతే మీకు ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తాను. మనం ముందుగా మార్నింగ్ లేచి శుభ్రంగా ఇల్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దేవుడి గదికి వచ్చి పీటకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని లక్ష్మీనరసింహస్వామిని ఫోటోని పెట్టుకొని తులసి పువ్వులు పెట్టుకోవాలి. గులాబీ పువ్వులైనా ఏవైనా సువాసన భరితమైన పువ్వులతో పూజ చేసుకోవాలి. తర్వాత గణపతిని కూడా పెట్టుకొని గణపతికి దీపాన్ని కూడా సెట్ చేసుకొని తాంబూలం కూడా పెట్టుకోవాలి. లక్ష్మీనరసింహస్వామికి చాలా తక్కువగా మనం నైవేద్యాలు పెట్టుకోవచ్చు. పానకము, చలివిడి, వడపప్పు ఉంటే సరిపోతుంది. చాలా ప్రీతి కూడా. మనం చేసుకోవడానికి ఓపిక లేకపోతే ఇవి సరిపోతుంది. లేదా పరమాన్నమన్న బెల్లంతో చేసిన నైవేద్యం ఏదైనా బాగుంటుంది. తాంబూలం పెట్టుకోవాలి. పానకము, చలివిడి, వడపప్పు అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలండి. ఈ పూజలో మాత్రం నైవేద్యం అనేది టైం ప్రాసెస్ అనేది చాలా తక్కువే ఉంటుందండి. కథ కూడా ఉండదు. లక్ష్మీ నరసింహ అష్టోత్తరం చదువుకోవాలి. పసుపు పువ్వులతో చేసుకున్నట్టయితే ఐశ్వర్యం, భార్యాభర్తల దాంపత్య జీవితం బాగుంటుంది. ఎరుపు పువ్వులతో చేసినట్టయితే ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఎవరికైతే ఆరోగ్య సమస్య ఉంటుందో వాళ్ళు ముడుపు కట్టాలి. వాళ్ళకి 5 రూపాయల కాయిన్ ఒక పసుపు గుడ్డలో ముడుపు కట్టి ఒక రాత్రి తడలగాడ కింద పెట్టుకొని పడుకొని ఆ ముడుపుని తీసి మరుసటి రోజు మనం ఏ రోజైతే లక్ష్మీనరసింహస్వామి లక్షవారం చేసుకుంటామో ఆ రోజు దేవుడి దగ్గర పెట్టి మనం అష్టోత్తరం చదువుకొని అది మరుసటి రోజు ఆ మనిషికి, ఏ మనిషికైతే ఆరోగ్యం బాగోలేదో అతనికి దిగదుడిసి మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండిలో వేసిస్తే సరిపోతుంది. ఏ కోరికైనా సరే, ఏ వ్యక్తి ఏ కోరిక కోరుకున్నారో అలా ముడుపు కట్టుకుని దేవుడి దగ్గర అష్టోత్తరం చదువుకొని మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో వేస్తే మన కోరిక తప్పకుండా తీరుతుంది. ఈ పూజ చేసిన వాళ్ళు చాలా నిష్టగా ఉండాలండి. చాలా శుభ్రత పాటించాలి, నిష్టగా ఉండాలి. పూజ చేసినంతసేపు మనం దేవుడి మీదే లగ్నంగా పెట్టాలి మనసుని కూడా. అలా చేసుకుంటే రిజల్ట్ అనేది తొందరలో మీరు పొందుతారు. ఇది మాత్రం నిజం. నేను లైఫ్లో పొందిందే మీకు చెప్తున్నాను. ఏది కూడా నేను జరగంది నేను చెప్పట్లేదు. నేను 5 పంచహారతి కూడా ఇచ్చాను. లక్ష్మీనరసింహస్వామి పూజ అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి చాలామంది ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉంటాయి కదా, ఇది చేసుకొని చూడండి. మీరు 4 వారాలైనా 3 వారాలైనా 5 వారాలైనా ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఒక మనిషితో మనం ఎలా అయితే మాట్లాడతామో ఆ దేవుడికి మన బాధని చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు. అడిగి చూడండి మీరే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.